మకర రాశి. అమ్మ, ఈ రోజు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల వల్ల ప్రయోజనం ఉంటుంది. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే స్నేహితులతోనూ, మిత్రులతోనూ, బంధువులతోనూ మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. బంధువర్గంతో కలిపి చక్కటి వాతావరణం, శుభకార్యాల్లో పాల్గొనడం, ముఖ్యమైన వారిని కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ముఖ్యులు, ఆత్మీయులు అనుకున్న వ్యక్తులతో, వీలైనంత వరకు సంతాన వర్గంతో కూడా తగిన విధంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అపార్థాలకి అవకాశం లేకుండా మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఘర్షణలకు, ఉద్వేగాలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఒక ముఖ్యమైన కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు కానీ తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటారు. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా అనుకూలతలు సామాన్యంగానే ఉండే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా వృత్తిలో కానీ, వృత్తి చేసే ప్రదేశాలలో కానీ, సహకారాన్ని అందించే వ్యక్తులతో కానీ వీలైనంత వరకు మంచిగా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా వాహనాల విషయంలో కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ, తల్లి, గృహం, వాతావరణం మొదలైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వాటికి సంబంధించిన ఖర్చుల విషయంలో కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన ఆలోచనలు, ఉన్న ఆర్థిక విషయాల్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా ఉంది. ముఖ్యంగా తోబుట్టువులతో చర్చలు చేసేటప్పుడు, వారితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, ఈ రోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉన్న పుణ్యబలం విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. అదేవిధంగా సంతృప్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఉత్సాహం పెరుగుతుంది. శక్తితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తోబుట్టుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, సంతాన వర్గంతో మీరు మాట్లాడేటప్పుడు కానీ దానివల్ల ఘర్షణలు ఎదురు కాకుండా మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయ పడే విధంగా లేదన్న భావనలో కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందన్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు.